పార్టీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవాలు చేసుకోవడం సహజమే. విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం మన సంప్రదాయంలో పరిపాటి. అయితే ఈ సంవత్సర కాలంలో ఏమైనా పొరపాట్లు చేశామా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకునే సత్సంప్రదాయం లేకపోవడం పాలక పార్టీలు బలహీనపడడానికి కారణమవుతుందనడం సత్యదూరం కాదు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఓటమే ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన ఆ పార్టీ అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే పద్ధతి అవలంబించి ఉంటే అంత సులభంగా ఓడిపోయేది కాదు. ఏ పార్టీకైనా ఒక్క విజయం కొంతకాలమే నిలుస్తుంది. పోయిన ఎన్నికలలో చాలా హంగులు ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం జాతీయ స్థాయిలో మెజార్టీ సాధించలేకపోయింది. ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీని గెలిపించి తమకు మెరుగైన పాలన, తమ సమస్యలకు ఏదో పరిష్కారం రాకపోతుందా అని ఎదురు చూస్తుండే ఆశాజీవులుగా మిగిలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని వాగ్దానాలు చేసింది. గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేయడానికి తలక్రిందులవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడం, అలాగే అప్పులో కొంత భాగం తీర్చడంలో ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయింది. రైతాంగం అప్పులు మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో చూశాం. ఈ రుణమాఫీ సైతం రైతులు అందరికీ చేయలేకపోయారు. ఇక కౌలు రైతుల రుణాల సమస్య తీవ్ర సవాలుగానే ఉంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో కౌలు రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మధ్య ఇందిరా పార్కులో జరిగిన పబ్లిక్ హీరింగ్లో అలా భర్తలను కోల్పోయిన మహిళలు కళ్లనీళ్లు పెట్టుకుని తమ దీనగాథను మనసు చెల్లించేలా చెప్పారు. సీనియర్ నాయకులు కోదండరెడ్డి నాయకత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ బాధిత కుటుంబాల వారు ఎదుర్కొంటున్న సమస్యలు విని విశ్లేషించి సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యల విషయమై ప్రభుత్వానికి సముచిత సలహాలు ఇస్తుంది. మరి వాటిని ఎలా అమలు చేస్తారో వేచి చూడవలసిందే. రైతుల సమస్యకు అంతిమ పరిష్కార మార్గం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు పరచడమే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధరను స్వామినాథన్ సిఫారసు మేరకు నిర్ణయించి అమలు చేయడమే పరిష్కారం. పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేసిన వస్తువుకు ధర నిర్ణయించి మార్కెట్లో అమ్ముతారు. రైతాంగానికి ఆ వెసులుబాటు లేకపోవడం వ్యవసాయ రంగ దుస్థితికి మూల కారణం. రైతుల దురవస్థలను తొలగించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. అది దాని విద్యుత్ ధర్మం. ఆ బాధ్యతను నిర్వహించమని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు రాజీలేని పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ సమస్యకు సరైన పరిష్కారంతో ప్రజల ముందుకు వస్తుందా అన్నది ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ దేశంలో నయా ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ నమూనాన్ని ఇప్పటి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అమలు చేస్తోంది. ఈ అభివృద్ధి నమూనా సమస్యలు సృష్టిస్తుందే తప్ప పరిష్కారాలను కాదు. ఆ అభివృద్ధి నమూనా అమానవీయమైనదిగా, ఉద్యోగాలను సృష్టించలేనిదిగా జోసెఫ్ స్లిగ్లెట్ పేర్కొన్నాడు. ఈ అంశం మీద గత 2 దశాబ్దాలుగా చాలా మంది రాస్తూనే ఉన్నారు. తెలంగాణలో లోతైన చర్చ కూడా జరుగుతోంది. రాజకీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ప్రత్యామ్నాయ నమూనాన్ని ప్రతిపాదించగలవా అన్నది ఇప్పుడు మన దేశం ముందున్న చావు బతుకుల సమస్య. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగానే అమలు చేస్తోంది. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి పరిమితిని 10 లక్షలు చేశారు. అందరికీ నాణ్యమైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తనకు తాను కొన్ని సమస్యలను సృష్టించుకుంటోంది. పారిశ్రామికీకరణలో భాగంగా అమెరికా వెళ్లి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చాయి ఫార్మా కంపెనీలు. కానీ ప్రపంచంలో చాలా దేశాలు ఈ పరిశ్రమను వదులుకుంటున్నాయి. మందుల ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకుంది. ఫార్మా పరిశ్రమలు విసర్జించే వ్యర్థ విష పదార్థాలు పర్యావరణ భద్రతకు హాని చేకూర్చేవి. జల, వాయు కాలుష్యాలు సరేసరి. అందుకే సంపన్న దేశాలు ఆ పరిశ్రమలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తున్నాయి. కనుకే భారత్ లాంటి వర్ధమాన దేశాలు అడిగిందే తడువుగా చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఈ పరిశ్రమ అనుభవం, దాని పర్యవసానం మన పటాన్ చెరువు ప్రాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈ మొత్తం అనుభవాన్ని పాత్రికేయుడు చంద్రశేఖర శర్మ చాలా వివరంగా తన పుస్తకం ఒక విధ్వంసంలో వ్రాశారు. ఆ పుస్తకాన్ని చదివిన వారెవ్వరూ ఫార్మా పరిశ్రమను ఆహ్వానించారు. అలాగే ఇంధన సమృద్ధిని సమకూర్చుకోవడానికి ఇథనాల్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా తెలంగాణలో ఇలాంటి ఈ నిర్ణయాలు అమలు చేసే ముందు నారాయణపేట జిల్లా చిత్తనూరు వెళ్లి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు చూస్తే ఫార్మా పరిశ్రమను ప్రోత్సహించారు. మనం మన అనుభవాల నుండి ఎందుకు నేర్చుకోవటం లేదు? ఇది ఒక చిక్కు ప్రశ్న.
సమాజ అభివృద్ధికైనా విద్య, వైద్యం చాలా కీలకమైనవి. బీఆర్ఎస్ సర్కార్ని ఏ తప్పుకైనా క్షమించవచ్చు, కానీ విద్యారంగ విధ్వంసం విషయంలో క్షమించటం చాలా కష్టం. తెలంగాణలోని ఏ విశ్వవిద్యాలయం గురించి ఇప్పుడు గర్వంగా చెప్పుకోలేం. మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత ప్రతిష్ట గల 5-6 విశ్వవిద్యాలయాలలో ఉస్మానియా ఒకటి. బీఆర్ఎస్ ఎందుకు విద్యను ఇంత నిర్లక్ష్యం చేసిందో అర్థం కాదు. ఆ పార్టీ ఓటమికి అదొక బలమైన కారణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే విద్యావేత్తలు కలిసి ఈ సమస్యను ప్రస్తుత ప్రభుత్వానికి చాలా విపులంగా చెప్పారు. విద్యకు తమ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మేరకు 15% బడ్జెట్లో కేటాయించాలని కోరారు. మరి 2024-25 వార్షిక బడ్జెట్లో గత బడ్జెట్ కంటే కేవలం 0.7% మాత్రమే పెంచారు. విద్యా కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్పింది. ఎట్టకేలకు నియమించింది. కమిషన్ ఒకవైపు తన కర్తవ్య నిర్వహణ చేస్తున్న క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫ్యాషన్ యూనివర్సిటీ అని ప్రకటించారు. ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రారంభించినప్పుడు వాటి సాధక బాధకాల గురించి కమిషన్కి నివేదిస్తే ఆ నిపుణుల సంఘం వాటిని పరిశీలించి ఇచ్చే సలహాల మేరకు విధాన నిర్ణయం చేయడం మంచిది. ఇక నిరుద్యోగ విషయం ఇదొక అంతులేని సమస్య. నయా ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్యను పెంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నియామకాలు ఒక నినాదంగా ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో కొన్ని వేల ఉద్యోగాలకి లక్షల మంది పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక సమగ్రమైన ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉండాలి. ఏ పరిశ్రమలు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగలవో పరిగణలోకి తీసుకోవాలి. ఎలాంటి పారిశ్రామిక విధానం కావాలో సమగ్ర సమాలోచనలతో నిర్ణయించుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ యువత పార్టీ గెలుపుకి చాలా శ్రమ పడింది. కాంగ్రెస్ నిపుణులతో ఒక కమిటీ వేసి ఈ మొత్తం సమస్యకు పరిష్కారమేమిటో సలహా ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ కోరాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అన్నిటిలో బడ్జెట్తో ప్రమేయం లేనిది ప్రజాస్వామ్య పునరుద్ధరణ. తెలంగాణ ప్రజలు ఆకలి దప్పులనైనా భరిస్తారు, కానీ తమ స్వేచ్ఛ మీద దాడి చేస్తే సహించరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఆయన తెలంగాణ ప్రజల నాడిని తెలుసుకున్న నాయకుడనే భావన కలిగింది. అయితే ఆయన ఏడాది పాలన చూస్తే పోలీసు యంత్రాంగం మరింత దూకుడుగా ఉంది. అధికారంలోకి వస్తూనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. విజయోత్సవాలు ఒకవైపు జరుగుతున్న సందర్భంలోనే మరో ఎన్కౌంటర్ సంభవించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఎన్కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లు జరగకుండా విధాన నిర్ణయం తీసుకోవాలి. చిన్న చిన్న హాలు మీటింగ్లకు అనుమతి ఇవ్వడం లేదు. ఏ చిన్న సభ పెట్టుకోవాలన్నా పోలీసుల అనుమతి కావాలి. పార్టీ మారింది, కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు హామీ పడింది. అయితే ఆ వాగ్దానం చేశామన్న పట్టింపు కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ కాంగ్రెస్ పాలనలో కనిపించటం లేదు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు పోలీసులకి సమాచారం ఇవ్వడం తప్ప వాళ్ల అనుమతులు తీసుకునే విధానానికి స్వస్తి చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలను ఇలా నిష్కర్షగా చెప్పడం సముచితమని భావిస్తున్నాను. పార్టీ హితవరులు చేసే హెచ్చరికల మేరకు ప్రభుత్వ పరంగా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని సుపరిపాలనను అందించటం తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ జాతీయ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అత్యవసరం.